మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిన చంద్రబాబు మొదట ప్రజావేదిక వద్దకు వెళ్లారు. అక్కడ గత ప్రభుత్వం కూల్చివేసిన ప్రజావేదిక శిథిలాలను ఆయన పరిశీలించారు. టీడీపీ హయాంలో ప్రజావేదికను నిర్మించారు. ప్రజావేదిక నిర్మాణం కోసం 90 లక్షలను ఖర్చు చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు స్వీకరించేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రజావేదికను నిర్మించింది. ఇక అక్కడి నుంచి ప్రజావేదిక నుంచి ఉద్దండరాయునిపాలెం వెళ్లిన చంద్రబాబు రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. శంకుస్థాపన చేసిన ప్రాంతానికి వెళ్లిన చంద్రబాబు నీరు మట్టి సేకరించి ప్రదర్శనకు ఉంచిన ప్రాంతాన్ని సందర్శించారు. ఆ ప్రదేశంలో ప్రణమిల్లారు. మోకాళ్లపై కూర్చుని నమస్కరించారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి గతంలో సేకరించిన మట్టికి పూజలు చేశారు సీఎం చంద్రబాబు. ఇక అక్కడి నుంచి రాజధాని నిర్మాణ శంకుస్థాపన శిలాస్థాపన ఫలకాన్ని చంద్రబాబు సందర్శించారు. శిలాఫలకం వద్ద మంత్రి నారాయణతో కలిసి చంద్రబాబు ఫోటోలు దిగారు. నాడు శంకుస్థాపన సందర్శంగా ఏర్పాటు చేసిన యాగశాలను సీఎం చంద్రబాబు సందర్శించారు. అక్కడ చంద్రబాబుకు అమరావతి మహిళలు హారతులిచ్చారు. గత 5 ఏళ్లుగా రాజధాని కోసం చంద్రబాబు కోసం పూజలు చేస్తూనే ఉన్నామని వారు తెలిపారు. శంకుస్థాపన ప్రాంతం పరిశీలన అనంతరం సీడ్ యాక్సెస్ రోడ్, అసంపూర్తిగా మిగిలిన అఖిల భారత సర్వీస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను చంద్రబాబు పరిశీలించారు. ప్రజాప్రతినిధుల కోసం నిర్మించిన క్వార్టర్లను ఆయన సందర్శించారు. నిర్మాణం పూర్తయిన రూములను ఆయన పరిశీలించారు. రాజధాని నిర్మాణ పనుల వాస్తవ పరిస్థితి తనకు తెలియాలన్న సీఎం చంద్రబాబు తానొస్తున్నారని ప్రత్యేక ఏర్పాట్లేమీ చేయలేదు కదా అని అధికారులను ప్రశ్నించారు. అలాంటిదేమీ లేదని సీఎంకు వారు సమాధానం చెప్పారు. క్వాలిటీ మెటీరియల్ వాడటం వల్ల నిర్మాణాలు చెక్కు చెదరలేదని ఎమ్మెల్యే కొలిక్కిపూడి శ్రీనివాసరావు చంద్రబాబుకు చెప్పారు. ప్రజాప్రతినిధుల క్వార్టర్లు 70 నుంచి 80% మేర పూర్తయ్యాయని చంద్రబాబుకు అధికారులు తెలిపారు. ప్రజాప్రతినిధుల సముదాయాన్ని 421 కోట్లతో నిర్మిస్తున్నారు. 1,46,240 చదరపు మీటర్లలో ఈ నిర్మాణం ఉంది. మొత్తం 12 టవర్లలో నిర్మిస్తున్న ప్రజాప్రతినిధుల నివాస సముదాయంలో 285 ఫ్లాట్లను ప్రజాప్రతినిధుల కోసం నిర్మిస్తున్నారు. ఏపీలో ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అన్నారు సీఎం చంద్రబాబు. అమరావతి 5 కోట్ల మంది ఆంధ్రుల చిరునామా అన్నారు. ఈ 5 ఏళ్లలో ఒక్క బిల్డింగ్ కూడా అభివృద్ధి చేయలేదన్నారు చంద్రబాబు. ఇది ఏ ఒక్కరి రాజధాని కాదని ప్రజా రాజధాని అన్నారు. 10 ఏళ్ల తర్వాత రాజధాని ఏదంటే చెప్పుకునే పరిస్థితి లేకుండా చేశారని మండిపడ్డారు చంద్రబాబు. రైతులపై ఎన్నో అపవాదులు వేసి ఇబ్బందులు పెట్టారని, అందుకే వైసీపీకి 11 సీట్లను మాత్రమే ఇచ్చారని గుర్తు చేశారు. అయితే ఈరోజు ఒక విషయం ఎక్కువంటే అందుకు గుర్తుపెట్టుకోవాల్సిన, ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ. ఏపీ అంటే ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం. అమరావతి మనందరికీ ఒక చిరునామా, ఒక ప్రజా రాజధానిగా 5 కోట్ల ప్రజానీకానికి ఒక దిశ నిర్దేశించే రాజధానిగా, మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే రాజధానిగా, ఎవరైనా ఏదైనా చిన్న పనులు చేసుకోవాలంటే ఏ చెన్నైకో, బెంగళూరుకో, హైదరాబాదుకో పాసి పనులు కూడా పోకుండా గర్వంగా నాకు ఒక రాజధాని ఉంది, ఇక్కడ పని చేసుకోగలుగుతానని చెప్పడానికి నిర్మాణం చేపట్టినటువంటి రాజధాని ఇది. ఇది ఒక హిస్టారికల్ విక్టరీ. చరిత్రలో నేను 45 సంవత్సరాలుగా చూశాను. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతదేశ చరిత్రలో కూడా ఇంత పెద్ద విక్టరీ ఎప్పుడూ రాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే వన్ సైడెడ్ గా ఇలాంటి ముఖ్యమంత్రి పనికి రాడు, ఇతను అవసరం లేదని తీర్పిచ్చి బ్రహ్మాండంగా ప్రజల ముందుకు వచ్చారు. 95,000 మెజారిటీ ఒక నియోజకవర్గంలో, 11 సీట్లు కూడా రాలా వీళ్లకు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో. ఇది ఒక కొన్ని వందల సార్లు వర్చువల్ రివ్యూ చేశాను. ఇంకొక పక్క నేరుగా ఫిజికల్ గా 40-41 సార్లు వెళ్ళాను. కానీ ఈరోజు పోలవరాన్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి.